ఓం శ్రీ సాయిరామ్. ఓం గణానాన్పా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సన్నన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. మనం కర్మ సన్యాస యోగం మనం లాస్ట్కి వచ్చేసాం. మొన్న 26 శ్లోకాలు అయిపోయింది. ఈరోజు 27, 28 2 శ్లోకాలు ఒకే అర్థంతో కూడుకున్నది కనుక నేను ఆ 2 శ్లోకాలు కలిసి చెప్పేస్తాను. ఎందుకంటే యోగం గురించే ఆయన చెప్పారు. యోగా అభ్యాసం ఎలా చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, అది చేయటం వలన నీకు కలిగే లాభాలేంటి అన్న విషయం ఆయన ఆ 2 శ్లోకాల్లో, అంటే 27, 28 శ్లోకాల్లో ఆయన చెప్తున్నాడు. మరొక శ్లోకం ఉంటుంది. ఈరోజు 2 శ్లోకాలు నేను చెప్పానంటే మరొక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంతో ఈ కర్మ సన్యాస యోగం అన్నది మనం ఆ భగవంతుని ఆశీస్సులతో మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. సాయిరామ్. అయితే నిన్న 26వ శ్లోకం అయింది. 26వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అది ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటూ నెక్స్ట్ 27, 28 శ్లోకాలు మనం చదువుకుందాం. ఏం చెప్పాడు అంటే, కామ క్రోధ వియుక్తానాం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. కామము క్రోధము వియుక్తానాం, విడిచిపెట్టే. ఏకంగా దానికి దగ్గరగా నువ్వు అసలు రాకూడదు. కామ క్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం. యతీనాం ఎవరు? యతీనాం అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ, ఆ జ్ఞానులై ఉండాలి. ఎలాంటి జ్ఞానులై ఉండాలి? వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వారై ఉండాలి. వాళ్ళ మనసు ఎంతో క్లీన్గా ఉండాలి, ఓపెన్ హార్ట్గా ఉండాలి. వాటిని అంటే మనసును నువ్వు జయించాలి. మనసును జయించాలి అంటే ఈ మనసు విపరీతంగా పరిగెడుతూ ఉంటుంది. దాన్ని ఇటు పరిగెట్టకుండా ఒక్క జాగాలో ఉంచుకోవడానికి దాన్నే అంటారు. దాన్ని యత చేతసాం. యతీనాం వేరు, యత చేతసాం అంటే, యత చేతసాం అంటే దాన్ని నువ్వు ఎప్పుడు నీ కంట్రోల్లో ఉంచుకో అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, అవితో బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం. బ్రహ్మ నిర్వాణం అంటే పరబ్రహ్మను ఎవరైతే పట్టుకుంటారో, అంటే ఆ గ్రూప్కి వెళ్తారో, అంటే దానికి మీరు చేరుకుంటారో, దాన్ని పట్టుకుంటారు. అంటే మీరు భగవంతుని జ్ఞానంలో ఉంటూ భగవంతుని మీ ఆ దృష్టిలో పొంది మరి ఇంకా ఇతర వ్యాపకాలు ఏమీ చూడకుండా ఓన్లీ భగవంతుడి మీదే ధ్యానం కలిగించిన వాడు అనమాట. దాన్నే ఏంటంటారు? బ్రహ్మ నిర్వాణం. అంటే దానికి పూర్తిగా నువ్వు ఆ బ్రహ్మ తాలూకా దీన్ని నువ్వు పట్టుకొని ఆయన్నే నువ్వు దగ్గరికి చేసుకుంటున్నావు అనమాట. మరి ఇంకా నీకేం కనబడటం లేదు. అది బ్రహ్మ నిర్మాణం వర్తతే విదితాత్మనాం. పరబ్రహ్మం ఆ సాక్షాత్కారమైన ఆ పరమాత్మను పట్టుకుంటూ చాలా శాంతిని పొందుతున్నావు. యతీనాం అంటే అది వర్తతే అంటే అతను ఎలిజిబిలిటీగా చాలా చక్కగా ఉండాలన్నమాట. అంటే కామక్రోధరహితులైన ఈ మనసును జయించిన వారై పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞానులు, ఆ జ్ఞానులు వాళ్ళు ఎలా ఉంటారట? శాంతంగా పరబ్రహ్మ మాత్రమే వాళ్ళకి కనబడుతుంది. చాలా శాంతంగా హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళకి ఈ లోకంతో ఇంకేం సంబంధం ఉండదు. అది అక్కడ 26వ శ్లోకంలో మనకి బోధించడం జరిగింది. అయితే ఇప్పుడు 27, 28 అందులో ఏం చెప్పాడో మనం ఒకసారి దాన్ని మనం చూద్దాం. ఏంటంటున్నాడు? స్వర్శాన్ కృత్వా
స్పర్శాన్ కృత్వా. చూడండి ఎంత చక్కగా అది కృత్వా అంటే అలా సమానంగా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో. ఫస్ట్ వర్డ్ స్పర్శాన్ కృత బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువ. ఆయన ఎంత చక్కగా మొట్టమొదట ఏంటంటున్నాడండి, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే బహిర్బాహ్యాన్ అంటే బహార్ అంటే నీకు విడిగా ఉన్నవి ఏవైతే బాహ్య వస్తువులు, ఈ బాహ్య వస్తువుల్ని ఏవి లోపలికి తీసుకోకుండా, అలాంటివి నువ్వు ఏమీ తీసుకోకుండా అక్కడే ఉండాలి. అప్పుడే బాగుంటుంది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే బహిర్బాహ్యాన్ చక్షు ఏ అంతరే భ్రువో. అది ఎలా ఉంటుంది, బాహ్య విషయ భోగాలు ఏవైతే భోగాలు ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో అవేమీ లోపలికి తీసుకోకుండా బయట నుంచి విడిచిపెట్టేయాలి. అవేమీ నీ దృష్టి లోపలికి రానివ్వకూడదు. అది లోపలికి వచ్చిందో నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళలేవు, నీ తాలూకా దృష్టి వేరే అయిపోతుంది. అందు గురించి దాన్ని మనం చాలా స్పర్శాన్ కృత్వ అంటే బాహ్యాన్, ఆ బాహ్యం అంటే బయటనే విడిచిపెట్టి ఏం చేయాలి అంటే ఇది దేని గురించి చెప్తున్నాడంటే యోగ నిద్రలో అంటే నువ్వు యోగం చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి. ఇక్కడ ఏంటంటున్నాడు లాస్ట్ శ్లోకంలో కామక్రోధ వియుక్తానం దాన్ని విడిచిపెట్టు అన్నాడు. దాంట్లో విడిచిపెట్టి నువ్వు భగవంతుని చేరుకోగలవు, లేకపోతే నువ్వు భగవంతుని చేరుకోలేవు అన్నావు. అయితే దాన్ని విడిచిపెట్టిన ఎలాగ విడిచికుంటావు దానికి తలక అంటే ఒక మార్గాన్ని ఆయన చెప్తున్నాడు. ఈ మార్గంలో మీరు వెళ్ళినట్టయితే అది మీరు విడిచిపెట్టగలరు. ఎలాంటి మార్గం అంటే ఇది యోగా అంటే యోగ నిద్రలో ఉండాలి, అంటే మీ కుంభస్థితి దాంట్లో ఉండాలి. ఎలా కూర్చోవాలి, కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చుంటూ మీ తాలూకా ఈ చక్షువులు అక్కడ ఏంటన్నాడు, చక్షుశ్చైవాంతరే భ్రువో. చక్షు అంటే నీ దృష్టిని ఎక్కడ పెట్టుకోవాలని చెప్తున్నాడు చూసారా. అది ఈ ఏదైతే నీ దృష్టి ఉందో ఏ వస్తువు మీద నువ్వు చూసినా ఆ వస్తువు తాలూకా మళ్ళీ లోపలికి వస్తుంది. అందు గురించి నీ తాలూకా దృష్టి వస్తువు మీద పడకుండాను అది ఈ బొమ్మల మధ్యన తీసుకురా అంటున్నాడు. అది తీసుకొచ్చినట్టయితే నీకు అవుతుంది, లేకపోతే నీకు అవ్వదు అన్న భావనతో ఆయన చెప్తున్నాడు అనమాట. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో అంటే ఈ మధ్యన భూమధ్యన అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్యన నీ దృష్టిని తీసుకురావాలి. అంటే నీ కళ్ళు తాలూకా దృష్టి ఇక్కడ పడాలన్నమాట. పడినట్టయితే అప్పుడు నీవు ఇంకా వస్తువు మీద నీ తాలూకా దృష్టి ఉండదు. అది అందుకు పడుతూ భగవద్ ధ్యానంలోకి వెళ్ళాలి. మళ్ళీ మనసును కట్టుదిట్టం చేసుకోవాలి. మనసును ఎటు పరిగెట్టించకుండా నువ్వు దీనిగా చెయ్యు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో అంటే మధ్యన, ఈ మధ్యన నీ తాలూకా చక్షు అంటే నీ దృష్టిని ఆ మధ్యన ఉండినట్టు చేసుకో అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు ప్రాణాపాన సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ. చూడండి, ప్రాణాపాన సమౌ కృత్వా. సమౌ కృత్వ అంటే సమంగా. ఏంటి ప్రాణాపాన అంటే ఈ ఊపిరి తీసుకోవడం విడిచిపెట్టడం,
ఈ రెండు ఒకేలాగా ఉండాలి, హెచ్చు తక్కువ రాకూడదు. సమానంగా నువ్వు ఈ ఊపిరి తీసుకోవడం విడిచిపెట్టడం, నువ్వు ఎప్పుడైతే ముక్కు నుంచి తీసుకోవడం మళ్ళీ నువ్వు దీని ద్వారా విడిచిపెడుతున్నావో ఆ దృష్టి అందులోనే ఉండాలి, నీ తాలూకా ప్రాణాయంలోనే ఉండాలి. నీ ప్రాణాయంలో ఉంటే ప్రాణాపాన సమకృత సమానంగా ఉండాలి. సమముగా ముందు దాన్ని ఎలా సమంగా ఉండాలి, నువ్వు చేస్తే కానీ అది సమం అవ్వదు. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఈ ఈ కనుబొమ్మలు కూడా ఆ దృష్టిని ఇక్కడ పెట్టుకుంటేనే నీకు అవుతుంది. అంటే ఈ ఏదైతే ఈ యోగం ఉందో ఈ యోగం నిద్రావస్థలోకి వెళ్ళాలి. మళ్ళీ ఈ ఈ యోగంలోకి ఉండి నువ్వేమో ఇందులో ఉంటూ భగవన్ నామస్మరణ చేస్తూ ఏదో అంటుంటావు, చేస్తూ అలా ఆ దృష్టి ఉండను నీకు నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ నిద్ర వచ్చేసిన తర్వాత ఆ నిద్ర మళ్ళీ లాభం లేదు. అంటే నువ్వు సుఖప్రాప్తికి వెళ్ళిపోతున్నావు. అది కాదు, నీ మైండ్ పనిచేస్తూ ఉండాలి. నీ మైండ్ పనిచేస్తూ భగవన్ నామస్మరణలోకి వెళ్ళాలి. అది ఎలాగా? ప్రాణాపాన సమాకృత్వ, అంటే ఈ ఊపిరి తీసుకోవడం విడిచిపెట్టడం సమానంగా ఉన్నట్టు చేస్తూ మనసుని నీ ఎటు పరిగెట్టించకుండా, నీ దృష్టిని కూడా ఇటు అటు పట్టించకుండా ఒక మధ్యన నువ్వు నీ దృష్టిని కేంద్రీకరించినట్టు చేసినట్టయితే అప్పుడు ఇది అవుతుంది అన్న భావనతో ఆయన ఇచ్చి ప్రాణాపాన సమాకృత్వ నసాంవ్యాత్ర చారిణం. అంటే ఈ నాసిక రంధ్రాల ద్వారా, అంటే ఏంటి, ఊపిరి నోటి నుంచి వినొచ్చు కదా, అంటే ఈ నాసికం ద్వారా వెళ్ళడం, నాసికం ద్వారా విడిచిపెట్టడం, నాసికం ద్వారా వెళ్ళడం, నాసికం ద్వారా విడిచిపెట్టడం. అదే అక్కడ నసాంవ్యాత్ర చారిణవు. నాసిక రంధ్రముల యందు నువ్వు అందులోపల నుంచే తీసుకోవడం విడిచిపెట్టడం సమానంగా చూస్తూ దాన్ని ఒకే దృష్టితో చూడాలి. బాహ్య విషయ భోగములు ఏమీ చింత చేయకుండా, లోపలికి నువ్వు తీసుకురాకుండా, బాహ్య వస్తువులను బాహ్యంలోనే బయట విడిచిపెట్టు. ఇంకా లోపల ఏమీ నువ్వు దాని గురించి ఇంకా ఆలోచించక వాటిని పూర్తిగా పారద్రోళ్ళు ఎక్కడో విడిచిపెట్టాయి. ఆ తర్వాత దృష్టిని ఏంటి చేయమంటున్నాడు? ప్రాణాపాయ వాయువులను సమస్థితిలో నడపాలి. అంటే ఊపిరి తీసుకోవడం విడిచిపెట్టడం సమానంగా ఉన్నట్టు నువ్వు చూసుకోవాలి. అది చూసుకుంటూ నాసికని ప్రవహించిన ప్రాణాపాన వాయువులు కూడాను ఆ వాయువును సమస్థితిలో సమానంగా ఒక దాంట్లో తీస్తూ మళ్ళీ దీన్ని విడిచిపెడుతూ ఉండాలి. సమానంగా విడిచిపెడుతూ అలా భగవద్ధ్యానంలో ఉంటూ నీ తాలూకా మనసుని ఇంకో దగ్గర పరిగెట్టించకుండా ఆ భగవంతుని మీద ఉన్నట్టయితే అది అవుతుంది అనేసి ఒకటో శ్లోకం. అది 27వ శ్లోకంలో చెప్పాడు. 28లో ఏం చెప్తున్నాడంటే యతేంద్రియ మనోబుద్ధి. యతేంద్రియ అంటే నీ తాలూకా మనస్సు, బుద్ధి, శరీరం, ఈ మూడు ఉంటేనే నువ్వు ఏదైనా పని చేయగలవు. అయితే ఇప్పుడు మనస్సు బుద్ధిని నీ కంట్రోల్లోకి వచ్చేసేయాలి. ఇంకా ఇంద్రియాలు మరి ఇంకా అది ఎప్పుడైతే మనస్సు బుద్ధి రెండు నీ దానికి వచ్చేసాయో ఇంక ఇంద్రియాలు అది మరి ఇంకా పని చేయవు. దాంతో మరి సంబంధం ఉండదు. ఇంద్రియాలు ఆటోమేటిక్గా అది ఉండిపోతాయి. ఇంద్రియాలు ఏంటి? నీ మనస్సు చెప్పితే కదా ఇంద్రియం పనిచేస్తుంది. ఈ గ్లాస్ పట్టుకొని మనం ఇలా నీళ్ళు తాగుతాము అంటే జస్ట్ నీ మనసు దానికి చెప్పాలన్నమాట. నువ్వు చెప్పి ఆ గ్లాస్తో నీళ్ళు తాగు అంటే అప్పుడు నీ తాలూకా కర్మేంద్రియాలు పనిచేయాలి. అయితే ఎప్పుడైతే ఈ మనసు బుద్ధి నీ కంట్రోల్లోకి వచ్చేస్తుందో ఏంటంటున్నాడు? యతేంద్రియ మనోబుద్ధి. ఆ యతేంద్రియ అంటే మనోబుద్ధి ఆ ఇంద్రియాలని మనస్సు బుద్ధుల ద్వారా కంట్రోల్ చేసుకో. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ. ముని మోక్ష అంటే నువ్వు దేని గురించి దీన్ని చేస్తున్నావు? నువ్వు మోక్షం గురించే. నీ ఆలోచన ఎప్పుడు మోక్షం గురించే నువ్వు ఆలోచించు, అంతేగాని ఇంకో దానికి ఆలోచించక. ఓన్లీ ఐ వాంట్ మోక్ష. నేను ఈ మోక్షం గురించే నేను ఈ దీంట్లో నేను కూర్చున్నాను.
దేంట్లో కూర్చున్నావు? యోగాలో కూర్చున్నాను. యోగాలో కూర్చుంటూ నా తాలూకా మనసుని, బుద్ధిని నేను కంట్రోల్ చేస్తూ, ఇంద్రియాలను కూడా దాంతో కంట్రోల్ చేస్తూ, నా మనసు ఏమో భగవంతుని మీద కేంద్రీకరించి ఆ భగవంతున్నే చూస్తున్నాను. ఆ తర్వాత నా తాలూకా ఇంద్రియాలు ఏవైతే కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు మధ్యన చూస్తున్నట్లు. అంటే కళ్ళు ఏంటి, దాని తాలూకా పని ఏంటి? చూడడం. చెవులేంటి? వినడం. ముక్కు ఏంటి? తీసుకోవడం. అంటే ఈ ముక్కుకి పని అప్పచెప్పేసావు, నోటికి సైలెన్స్ పెట్టావు. ఇవి దీన్ని కూడాను, చెవులు కూడాను దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటావు? మనసును కంట్రోల్ చేసుకుంటే కానీ ఇవి కంట్రోల్ అవ్వవు. అలాగే ఈ ఈ కనుబొమ్మలు ఇవి మాత్రం నువ్వు జాగ్రత్తగా దానివైపు చూసినట్టయితే నీ ఇంద్రియ నిగ్రహానికి నువ్వు వెళ్ళగలవు. అయితే ఇంద్రియమనో బుద్ధి మునుర్మోక్షపరాయణ అంటే మోక్ష అంటే మోక్షపరాయణుడిపై ఉండాలి. ఎప్పుడు మోక్షం గురించే నువ్వు ఆలోచించు ఉండాలి. ఆ తర్వాత విగితేచ్ఛ భయ క్రోధ. చూడు, విగితేచ్ఛ అంటే ఈ ఎటువంటి భయం కానీ, ఎటువంటి అనుమానాలు కానీ, ఆ తర్వాత సందేహాలు కానీ ఏమీ నీ మనసుకు రానివ్వకుండా చూసుకోవాలి. విగితేచ్ఛ భయక్రోధ అంటే భయక్రోధరహితులైన వాళ్ళు అంటే నీ తాలూకా క్రోధమని, భయమని ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇంకో దానికి పరిగెట్టించకుండా నువ్వు చూసుకోవాలి. గీతేచ్ఛ భయక్రోధ సదా ముక్త యావచ. అప్పుడు నువ్వు ముక్తుడివి అవ్వగలవు అంటున్నాడు. ఇంద్రియములు ఎప్పుడైతే ఎవడైతే సాధన చేస్తాడో, అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు యోగాలో కూర్చున్నావు అంటే ఆ సాధన అది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనసు ఎటుకు వెళ్ళకుండా ఒక్క దగ్గరే ఉంటుంది. అంటే అప్పుడు నీ వశంలోకి వస్తుంది. ఆ ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ సాధకుడు వశంలోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నీది ఇటు అటు పరిగెట్టదు. ఇట్టి సాధన వలన ఏంటి వస్తుంది? మోక్షపరాయణువై అంటే మోక్షానికి నువ్వు చేరుకొని అంటే నీకు ఎప్పుడైతే మోక్షానికి వెళ్ళిపోయావో నీ తాలూకా భయం కానీ, క్రోధం కానీ ఇలాంటివేమీ దానికి అంటావు. కామక్రోధాలు కానీ ఏమి ఇంకా దాంతో సంబంధం లేదనమాట. కానీ ఆ పాయింట్కి వెళ్ళాలి. సదా ముక్తులు అవుదవు. అప్పుడే నువ్వు చాలా ముక్తులు అవ్వగలవు అనేసి భగవంతుడు దాని గురించి ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఎలాగా నువ్వు ముక్తుడు అవుతావో అంటే దాని తాలూకా పద్ధతి ఈ విధంగా చేసినట్టయితే నువ్వు ముక్తుడు అవుతావు అనేసి చాలా చక్కగా భగవంతుడు అర్జునుడికి చెప్పినట్టు కాదు, ఇది మనకే చెప్పినట్టు. ఏంటంటున్నాడు? స్పర్శాన్ కృత్వ బహిర్బ్రాహం చక్షుశ్చైవాంతరే భ్రువో. అంటే కళ్ళు మధ్యన ఉండినట్టు నువ్వు చూసుకో. ఏంటి? కళ్ళు. స్పర్శాన్ కృత్వ అంటే ఏవైతే బాహ్య వస్తువులు ఉన్నాయో అవి లోపల తీసుకోకుండా అవన్నీ బయటనే విడిచిపెట్టు అని చెప్తూ ప్రాణాపానం సమకృత. ఎప్పుడైతే ఈ ఊపిరి తీసుకుంటున్నావు మళ్ళీ విడిచిపెట్టడం అది సమానంగా ఉన్నట్టు దాని మీదే నీ ఇంద్రియాలకు దృష్టి ఉన్నట్టు చూసుకో. నసాభ్యాంతర చారణం అంటే ఈ ముక్కు ద్వారా వెళ్ళినట్టే చూసుకో. ముక్కు ద్వారా వెళ్తూ ముక్కు ద్వారా విడిచిపెట్టు. అవి సమాంతరంగా ఉండాలి, ఒకే విధంగాను ఉన్నట్టు నువ్వు చూసుకొని ఏంటంటున్నాడు? ఏతేంద్రియ మనోబుద్ధి. ఈ మనస్సు తాలూకా బుద్ధిని, ఈ మనస్సు బుద్ధిని కంట్రోల్ చేసుకుంటే నీ తాలూకా ఇంద్రియాలు కూడాను నీ వశంలో చేరుకుంటాయి. అయితే ఇంద్రియ మనోబుద్ధి మునుర్మోక్షపరాయణ అంటే అప్పుడే నువ్వు మోక్షానికి చేరుకోవు. అంటే నువ్వు ఓన్లీ మోక్షం గురించే నువ్వు ఆలోచించు అన్నమాట. మునుర్మోక్షపరాయణ విగితేచ్ఛ భయ క్రోధ. ఎప్పుడైతే ఆ మోక్షానికి నువ్వు చేరిపోయావో ఇంకా భయం కానీ, క్రోధం కానీ, ఈ కామక్రోధాలు అలాంటివి ఏమి కానీ నీ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నవి నీ దగ్గరికి రావు. విగితేచ్ఛ భయ క్రోధ సదా ముక్త ఏవచ. అప్పుడు నువ్వు ముక్తుడివి. అప్పుడు ముక్తి గురించి ఆ ముక్తి మార్గంలో నువ్వు వెళ్ళగలవు
అనేసి ఈయన భగవంతుడు మనకు చాలా చక్కగా చెప్పాడు. ఆ విధంగా మనం ప్రయత్నించుకొని ఆయన చేరువలో వెళ్ళడానికి ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఆయన పాదాలను వేడుకుంటూ ఆ మోక్షం మాకు దొరికించు ప్రభు, మాకు శాంతినియ్యు అనేసి మనం ప్రార్థించినట్టయితే తప్పగా ఆ భగవంతుడు ఒక వెలుగుని మన వైపే మనకి ఇస్తాడు. సాయిరామ్.